హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా మీ ట్రేడింగ్ జర్నీలో మీరు కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఫేస్ చేసి ఉంటారు. లైక్ ఫండమెంటల్ అనాలిసిస్ బెస్టా ఆర్ టెక్నికల్ అనాలిసిస్ బెస్టా అని. మీకు ఈ క్వశ్చన్ కనుక ఉండుంటే ఈరోజు ఈ వీడియోలో మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫండమెంటల్ అనాలిసిస్ బెస్టా టెక్నికల్ అనాలిసిస్ బెస్టా అని తెలుసుకునే ముందు మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఫండమెంటల్ అనాలిసిస్ని మనం కేటగిరైజ్ చేసి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మనం దాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు, విచ్ ఈస్ మైక్రో అనాలిసిస్, మీసో అనాలిసిస్ అండ్ మ్యాక్రో అనాలిసిస్. సో మైక్రో అనాలిసిస్ని మనం చూసినప్పుడు ఈ మైక్రో అనాలిసిస్లో ఏదైతే మైక్రో యూనిట్ ఉంటుందో, లైక్ ఒక స్మాల్ ఇండస్ట్రీ ఏదన్నా ఉంది ఆర్ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సెక్టోరియల్ కంపెనీ ఏదన్నా ఉండుంటే దాన్ని మనం మైక్రో అనాలిసిస్ చేస్తాము. లైక్ ఆ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, దాని ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఆర్ దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, ఆర్ఓసిఈ ఎలా ఉంది, ఎర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంది అన్న విషయాన్ని మనం కంపెనీ లెవెల్లో అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని మైక్రో అనాలిసిస్ అని చెప్పని అంటాం. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఇక్కడ మీసో అనాలిసిస్. లైక్ మనం కనుక చూసినట్లయితే మనకి కంట్రీ లెవెల్లో కొన్నిసార్లు బ్యారియర్స్ ఉంటూ ఉంటాయి ఫర్ ఏ ఇండస్ట్రీ. సో మీరు కనుక చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్స్లో BS4 వెహికల్స్ కానీ BS6 వెహికల్స్ కానీ దీని మీద గవర్నమెంట్ తీసుకొస్తున్న రెగ్యులేషన్స్, ఆర్ ఢిల్లీ లాంటి ఒక క్యాపిటల్ సిటీలో కనుక వెహికల్స్ని బ్యాన్ చేయడము, సో ఏవైతే స్మోక్ వస్తాయో, పొల్యూషన్కి రీజన్గా ఉన్న వెహికల్స్ ఉంటాయో, సో అలాంటి వాటిని బ్యాన్ విధించడం అన్నది మనం బ్యారియర్గా చెప్పొచ్చు ఫర్ ఏ ఆటోమొబైల్ కంపెనీ. సో ఇలా మనకి ఏదైతే కంట్రీ లెవెల్లో వస్తున్న డెవలప్మెంట్ ఆర్ వరల్డ్ లెవెల్లో వస్తున్న డెవలప్మెంట్ ఆర్ రివల్యూషన్కి సంబంధించి మనకి ఏవేవైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయో అలాంటప్పుడు ఇండస్ట్రీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ మీసో అనాలిసిస్ పార్ట్కి వచ్చినప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చే బ్యారియర్స్ ఉంటాయో, ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ డిక్లేర్ చేస్తుందో, ఇలాంటి రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, సో ఇలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్ని ఏదైతే ఒక కంట్రీ సెంట్రల్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తుందో, లైక్ ఎనీ అదర్ కండిషన్స్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద కంపెనీ లెవెల్. సో ఏదైతే మైక్రో లెవెల్లో ఉన్న ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురాగలిగిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మీసో అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ మీసో అనాలిసిస్లో మనం ఈ కాంపోనెంట్స్కి సంబంధించిన అనాలిసిస్ మొత్తం చేస్తూ ఉంటాం. సో ఇది మాత్రమే కాదు, ఏవైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వస్తున్నాయో ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయినా, గవర్నమెంట్ బ్యారియర్స్ అయినా, లేదా ఇండస్ట్రీలో గ్రోత్ ఆర్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం మీసో అనాలిసిస్లో చూస్తాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యాక్రో అనాలిసిస్. సో మ్యాక్రో అనాలిసిస్ గురించి మనం మాట్లాడాల్సినప్పుడు ఏదైతే వరల్డ్లో వస్తున్న అడ్వాన్స్మెంట్స్ ఉంటాయో, లేదా వరల్డ్లో వస్తున్న సోషియో ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ వాటికి సంబంధించిన ప్రెడిక్షన్స్, అలాంటివన్నీ మనం మ్యాక్రో అనాలిసిస్లో చెప్పుకోవచ్చు. సో మనం కనుక ఇప్పుడు చూసినట్లయితే గ్లోబల్ లెవెల్లో ఏవైతే టారిఫ్స్ అంటున్నారు, వార్ అంటున్నారు, లేదా క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద బ్యాన్స్ అంటున్నారు, లేదా ఒక కన్జర్వేటిజం ఏదైతే వచ్చిందో వరల్డ్ ఎకానమీలో, ఇలాంటి కండిషన్స్ మొత్తం ఒక బిజినెస్ని డెఫినెట్గా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇంపాక్ట్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో ఈ మొత్తాన్ని మనం మ్యాక్రో అనాలిసిస్లో చూడొచ్చు. సో ఈ మైక్రో, మీసో, మ్యాక్రో తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటని మీకు అనిపించవచ్చు. సో ఏదైతే మైక్రో అనాలిసిస్ ఒక కంపెనీ లెవెల్లో మనం చేస్తున్నామో ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, అండర్ వాల్యుయేషన్లో ఉందా, ఓవర్ వాల్యుయేషన్లో ఉందా, ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ మైక్రో అనాలిసిస్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మీసో అనాలిసిస్. సో మీసో అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే గవర్నమెంట్ తీసుకురాబోయే బ్యారియర్స్ ఉంటాయో, దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ఉంటాయో, ఆర్ కంట్రీ లెవెల్లో వస్తున్న డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఇలాంటి విషయాలన్నీ మనం మీసో అనాలిసిస్లో గమనించవచ్చు. అండ్ మ్యాక్రో అనాలిసిస్ నుంచి మనం వరల్డ్ కండిషన్స్ అండ్ వరల్డ్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. సో కన్సాలిడేటెడ్గా మనం ఏవైతే మన ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ పర్పస్ కోసం మనం ఒక స్టాక్లోకి ఎంటర్ అవుతున్నామో అలాంటి స్టాక్ ఇలాంటి రెసిలియన్స్ మొత్తం తట్టుకుంటుందా లేదా అన్న విషయాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది బై యూజింగ్ దిస్ ఫండమెంటల్ అనాలిసిస్. సో మీరు కనుక చూసినట్లయితే ఒక స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఈ 3 విషయాలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ నుంచి తెలుసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఒక కంపెనీ IPOకి వద్దాం అనుకుంటుంది. లైక్ ఏదైతే క్యాబ్ బుకింగ్స్ ఉంటాయో దానికి సంబంధించిన కంపెనీ ఏదో ఎక్స్ అన్న కంపెనీ అనుకుందాం.
ఇలాంటి కంపెనీ ఐపీఓకి వద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చూస్తాము అన్నది చూసుకున్నట్లయితే మైక్రో అనాలిసిస్కి సంబంధించి ఏదైతే కంపెనీ వాల్యుయేషన్స్ ఇప్పటిదాకా ఉన్నాయో ఆ వాల్యుయేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం చూస్తాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీసో అనాలిసిస్. సో మీసో అనాలిసిస్ విషయానికి వచ్చినప్పుడు మనం ఏదైతే ఈ కంపెనీ ఉంటుందో గవర్నమెంట్ కనుక ఫ్యూచర్లో ఒక రెస్ట్రిక్షన్ తీసుకురావాలనుకున్నా, ఒకవేళ దానికి సంబంధించిన ట్రేడ్ బ్యాన్ చేయాలన్నా ఆల్టర్నేటివ్ ప్లానింగ్ ఏదన్నా ఈ కంపెనీకి ఉందా అన్న విషయాన్ని మనం మీసో అనాలిసిస్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ వరల్డ్ వైడ్గా వస్తున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ ఈ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మనం మ్యాక్రో అనాలిసిస్ నుంచి తెలుసుకోవచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్ చేసే ట్రేడర్కి ఈ ప్రాబ్లం గురించి తెలుసు. లైక్ వాళ్ళు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా ఒక పర్టికులర్ స్వింగ్ని క్యాప్చర్ చేద్దామని ఆ ట్రేడ్లో ఎంటర్ అవుతారు. బట్ ఎక్కడైతే ఈ పర్టికులర్ పాయింట్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారో ఆ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ కనుక బుల్లిష్ మూవ్ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ మాత్రం కొంచెమే అప్ సైడ్ మూవ్ అవుతుంది. బట్ ఒకవేళ బేరిష్నెస్ కనుక మార్కెట్లో కనిపించగానే ఇది టపా పడిపోతూనే ఉంటుంది. సో ఇలాంటి విషయాన్ని మనం ఏదైతే వీక్ స్టాక్ ఉంటుందో లేదా ఓవర్ వాల్యూడ్ స్టాక్ ఉంటుందో దాని కరెక్షన్ టైం వైజ్ కానీ ప్రైస్ వైజ్ కరెక్షన్ కానీ అది అండర్గో అవుతున్నప్పుడు ఇలాంటి ఫాల్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక యూనిక్ ఐడియాతో లాంచ్ అయ్యి ఆ పర్టికులర్ బిజినెస్కి అది మోనోపోలీగా మాత్రమే ఉంటుందో అలాంటి స్టాక్స్లో మనం ఎంటర్ అయినప్పుడు కొంత అప్సైడ్ చూడడానికి ఆర్ అది మనకి మల్టీ బ్యాగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫండమెంటల్గా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో ఆ పర్టికులర్ అనాలిసిస్ మొత్తం మనం ఆ పర్టికులర్ స్టాక్కి సంబంధించి ఆర్ సెక్టార్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక బెటర్ డెసిషన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏవైతే స్టాక్స్లో మనకి ఆర్ఎస్ఐ చూస్తాము, మూవింగ్ యావరేజెస్ చూస్తాము, ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూస్తాము, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చూస్తాము. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం చూసి ఎక్కడ మనం ఈ స్టాక్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది, మనకి ఏదైతే ఈ స్టాక్లో హై వాల్యూమ్స్ జరుగుతున్నాయా లో వాల్యూమ్స్ జరుగుతున్నాయా ఇలాంటి పర్టికులర్ పాయింట్స్ని పికప్ చేసుకోవడానికి మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్ అన్నది యూజ్ అవుతుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది స్టాక్ని కొనాలా వద్దా అని చెప్తే టెక్నికల్ అనాలిసిస్ ఎక్కడ కొనాలి అన్న విషయాన్ని చెప్తుంది. అండ్ ఈ రెండింటికి హ్యాండ్ ఆన్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనం ఏదైతే స్టాక్స్లోకి ఎంటర్ అవుతున్నామో అలాంటి స్టాక్లో ఒక మంచి మొమెంటం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.